నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెన్నూరు పట్టణంలోని మేడే వేడుకలు నిర్వహించిన MRPS TS జిల్లా అధ్యక్షుడు తగరం మధురాస్ కార్మికులను పూలమాలలు, కాలో సీట్లతో సన్మానం. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. కరెస్పాండెంట్ అమీర్ శెట్టి, రత్నాకర్ రెడ్డి. చిన్న చింతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో AIFTU ఆధ్వర్యంలో 138వ మేడే జెండాను జిల్లా అధ్యక్షుడు JN దేవదానం జెండా ఆవిష్కరణ చేశారు. చింతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ కుడాలిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. కరీంనగర్ జిల్లా రెడ్ మిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్మికుల అంతర్జాతీయ దినోత్సవం. చికాగోలో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం. నాడు బ్రిటిష్ వారు పన్నులు, నేడు బీజేపీ వారు పన్నులు. బ్రిటిష్ వారికి పట్టిన గుణపాఠమే బీజేపీకి వారికి పడుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మేడే సందర్భంగా పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద కార్మికులు మేడే సంబరాలను జరుపుకున్నారు. రాజోలి జలాశయ నిర్మాణంతో పాటు గ్రామాన శ్మశాన వాటికలను నిర్మించడం తన కోరిక. NDA అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్. VTS కార్మికులకు ఇచ్చిన మాట తప్పిన మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మిట్టపల్లిలో సూపర్ 6 పథకాలపై ప్రచారం. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ NTR నగర్ లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మద్దతుగా ఆర్కేపురం డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మురుకుంట అరవింద్ శర్మ, డివిజన్ ప్రెసిడెంట్ పెండ్యాల నగేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆర్కేపురం డివిజన్లో ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది. BRS పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ గారు తరఫున ఈరోజు మేము అభ్యర్థి తరఫున ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రచారంలో మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని ఏ విధంగా మనం ఓడించుకున్నాము అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఉంటే 3000 పింఛన్ వస్తుండే, కళ్యాణ లక్ష్మి మంచిగా వస్తుండే, రైతు బంధు వస్తుండే, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు అందరూ కూడా పింఛన్ సరిగా వస్తుండే అని చెప్పి ఈరోజు అందరూ కూడా మేము స్వచ్ఛందంగా పోతూ ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి అభ్యర్థిని కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా ఈరోజు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయి ఈరోజు పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ యొక్క నియోజకవర్గం మొత్తం సబితా ఇంద్రారెడ్డి గారి కృషి వల్లనే ఈరోజు డెవలప్ అయింది తప్ప ఆయన ఎంపీగా ఉండి అధికార పార్టీలో కూడా ఉండి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్తారు. చిత్తూరు పార్లమెంట్ TDP కూటమి అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు గారిని, చిత్తూరు నియోజకవర్గం కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ మెజారిటీతో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారిని, అలాగే గురిజాల జగన్మోహన్ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా చిత్తూరు నియోజకవర్గం చిత్తపార గ్రామంలోని మన ఈడిగా గౌడ సంఘీయులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీని బలపరిస్తే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మనకు చేసే అన్ని మేలు కూడా ఒక 12 పథకాలు మనకు ఈ గవర్నమెంట్ వస్తే మనకు హామీ ఇచ్చింది. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా మనం చేసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనము తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మనమందరూ గెలిపించినట్లయితే రాబోయే కాలంలో మనమందరినీ కూడా అభివృద్ధి పథంలో నడిపించడానికి వీలుంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మన ఈడిక సంఘీయులే కాకుండా ఈ గ్రామంలో ఉండే BCలు, SCలు, OCలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై మీకు అమూల్యమైన ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో గెలిపించవలసిందిగా మరీ కోరుతున్నాను. వేములవాడలో మేరుకుల ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ VS ఆది శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన మేరుకులస్తులు.
ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పొన్నం ప్రభాకర్ గారిని, ఆది శ్రీనివాస్ గారిని, వెలిచాల రాజేందర్ గారిని ఈరోజు కలిసి వారికి ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. ధృవాస్ ఫంక్షన్ హాల్లో వేములవాడ బైపాస్ జగిత్యాలలో 5వ తారీఖు ఆదివారం 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లాల నుంచి, మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మేరుకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని సహృదయంతో సవినయంగా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించి మీ అందరినీ ఆ కార్యక్రమానికి వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న చింతకుంట మండల కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో 138వ మేడే జెండాను జిల్లా అధ్యక్షుడు జేఎస్ దేవదానం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కోళ్ల వెంకటన్న అధ్యక్షతన వహిస్తూ మేడే విశిష్ట గురించి తెలియజేశారు. కొనసాగిస్తాం చికాగో మరియు ఆశయాలు కొనసాగిస్తాం. వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి. జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్, కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం, కొనసాగిస్తాం చికాగో అమరవీరుల ఆశయాలు కొనసాగిస్తాం. జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్, వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి. చెన్నూరు పట్టణంలోని మేడే వేడుకలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు తగరం మధురాజ్ కార్మికులను పూలమాలలు, కాలువ సీట్లతో సన్మానించి మాట్లాడుతూ మన దేశంలో కార్మికులు హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని, మున్సిపాలిటీ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ప్రతి ఒక్క కార్మికుడిని మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, పోతే పోయేది ఏమీ లేదు, పోతే పోయేది ఏమీ లేదు. ఏదైతే ఈరోజు మేడే ప్రపంచ దినోత్సవ సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో చెన్నూరు యూనియన్ అధ్యక్షతన ఈరోజు చెన్నూరు పట్టణంలో ఘనంగా మేడే మేడే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ ఐక్యంతో ఈరోజు అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ కార్మికులు రాసిన చట్టాల ప్రకారం ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిగా 1942లో 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన మహాసభ నిర్వహించడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 12 గంటల పని దినాన్ని 8 గంటలకు చేయాలని చెప్పేసి, బ్రిటన్ తరహాలో మన ఇండియాలో ఉండాలని చెప్పేసి 3వ మహాసభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశ కార్మికుల సభలో చెప్పడం జరిగింది. శ్రీ చైతన్య జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థులు గత వారంలో నిర్వహించిన జాబ్ మేళా ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు చొప్పదండి శ్రీ చైతన్య యాజమాన్యం సన్మానం చేయడం జరిగింది. దేవకథ నియోజకవర్గం
చిన్న చింతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ కుడాలిలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవంను పురస్కరించుకొని 138వ మేడే జెండాను టీఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి మేడే జెండాను ఆవిష్కరించారు. రద్దు చేయాలి, ఇథనాల కంపెనీలను రద్దు చేయాలి, రక్షించాలి మానవ మనుగడను రక్షించాలి, రక్షించాలి మానవ మనుగడను రక్షించాలి. జిందాబాద్ టీఎఫ్టీయు జిందాబాద్, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి. రక్షించాలి కార్మికుల హక్కులను రక్షించాలి, రక్షించాలి కార్మిక చట్టాలను రక్షించాలి, రక్షించాలి కార్మిక చట్టాలను రక్షించాలి. ఇవ్వాలి బీడి కార్మికులకు ఇండ్లు ఇవ్వాలి, ఇవ్వాలి బీడి కార్మికులకు ఇండ్లు ఇవ్వాలి. ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని గల చిన్న చింతకుంట గ్రామంలో ఈ రోజు మేడే కార్యక్రమాన్ని జిల్లా రెడ్ మిక్స్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు అహోదా పరశురాం అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. కార్మికుల ఐక్యత, పోరాడతాం జీతాలు పెంచే వరకు, పోరాడతాం జీతాలు పెంచే వరకు. కార్మికుల ఐక్యత, రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత, రెడీమిక్స్ డ్రైవర్ల ఐక్యత, పోరాడతాం జీతాలు పెంచే వరకు. కార్మికుల ఐక్యత. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే శుభాకాంక్షలు కార్మికులకు అందరికీ, డ్రైవర్లందరికీ తెలుపుతూ ఈ సందర్భంగా ఏంటంటే ఈరోజు చింతకుంట వద్ద రెడీమిక్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు వాళ్ళు అనుబంధంగా చేరినారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మేడే తరఫున తెలియజేస్తూ ఈరోజు 10-20 ఏళ్ల బట్టి కూడా ఈ రెడీమిక్స్ డ్రైవర్లు చాలా మంది తక్కువ జీతాల మీద పనిచేస్తున్నారు. వాళ్ళకి జీతాలు పెంచే విధంగా ఈరోజు మేడే స్ఫూర్తితోటి ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా చికాగో అమరవీరుల స్ఫూర్తితోటి ఉద్యమాలు నిర్వహిస్తాం. ఇలా జీతాలు పెంచే వరకు కూడా సిఐటి అండగా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ అధ్యక్షులు పరశురాము, అట్లాగే కార్యదర్శి వెంకన్న, చాలా మంది ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ జెండాను ఎగరవేసుకుంటూ ఈ రేపు జరగబోయే ఆందోళన పోరాటాలకు వీళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలుపుతూ ఈ సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అట్లాగే ఆల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పున్నంరాయ్. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఎదురుగా, జెడ్పీ కార్యాలయం ఎదురుగా, మాంగళ్య షాపింగ్ మాల్ ఎదురుగా, వ్యవసాయ మార్కెట్ ఆవరణలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక జెండా ఆవిష్కరణ కార్యక్రమం. గంగుల కమలాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు, మేయర్, అదేవిధంగా ఇటాషోక్ గారి నాయకత్వాన మేమందరి వివిధ కార్మిక సంఘాల దగ్గరికి వెళ్ళి మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకత్వాన జెండాలు ఆవిష్కరిస్తున్నాము. చాలా సంతోషం. కార్మికులకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే అందరం ఐక్యంగా ఉంటేనే, పోరాటం చేస్తేనే తమ హక్కులు కాపుకోగలుగుతారు, తమ వేతనాలను పెంచుకోగలుగుతారు. ఇంతకుముందు మున్సిపల్ కార్మికుల దగ్గరికి వెళ్తే కూడా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మేడే నాడు 1000 రూపాయలు మాకు పెంచిందన్నారు. ఇంకొక హక్కులు మాకు ఇంకా పెంచాలని చెప్పి కూడా అడిగినారు. మరి మేడే నాడు తమ హక్కుల కోసం కొట్లాడేది మరి ఈ శుభదినాన మీ నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చెన్నూరు నియోజకవర్గం మందమరి పట్టణంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో కార్మిక సంఘం ముఖ్య నాయకులు, మందమరి పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ గారు అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసం, పని దినాల కోసం, పని గంటల కోసం, వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు కార్మికులు చేసినటువంటి పోరాటంలో ఎందరో అమరులైనరు. ఆ అమరుల త్యాగాలకు గుర్తుగా, ఆనాడు సాధించుకున్నటువంటి హక్కులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన కార్మికుల దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా. దాంట్లో భాగంగా ఈ మేడే సందర్భంగా నేను మన మందమరి పట్టణంలో తెలంగాణ ముగ్గురు కార్మిక సంఘం ఆధ్వర్యంలో మన పట్టణ నాయకులు
అదేవిధంగా మహిళా సోదరులు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. సో కార్మికుల హక్కుల కోసం, కార్మికుల ప్రయోజనాల కోసం మొదటి నుంచి పనిచేసే సంఘంగా ఉద్యోగ కార్మిక సంఘం కానీ కృషి చేసే పార్టీగా బీఆర్ఎస్ కానీ మొదటి నుంచి ఉన్నది. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గడప గడప ప్రచార కార్యక్రమం కరీంనగర్ నియోజకవర్గం యూత్ విభాగం ప్రధాన కార్యదర్శి గంగాధర చందు మరియు గ్రామ యూత్ అధ్యక్షుడు కొక్కు భరత్ ఆధ్వర్యంలో గ్రామంలోని 35వ బూత్ లో గడప గడపకు ప్రచారం చేశారు. జై తెలంగాణ కారు గుర్తుకే వినోదన్న కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం గంగుల కమలాకర్ నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. ఈ రోజు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ కార్పొరేషన్ ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జెండాను మహిళా కార్మికురాలు తప్పట్లో శంకరమ్మ ఆవిష్కరించారు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మేడే సందర్భంగా 138వ మేడే జరుపుకుంటున్న ప్రపంచ కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి, ప్రతి ఉద్యోగ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ ముందుగల జెండాను సీనియర్ కార్మికురాలైనటువంటి తప్పట్ల శంకరమ్మ గారిచే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రధానంగా ఆనాడు చికాగో నగరంలో ఏదైతే ఏ మార్కెట్లో జరిగినటువంటి అసూలు బాసినటువంటి అమరవీరులకు గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ పండుగ రోజున కార్మికులందరూ ఐక్యంగా ఉండి జరుపుకుంటున్న పండుగ. అంతేకాకుండా తమ హక్కుల సాధనకై నిరంతరము పోరుబాట బట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వాల మీద పోరుబాట బట్టి ఆ ప్రభుత్వాల మెడలు వంచి వారి హక్కులను సాధించుకునే అటువంటి ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రతి చోట ఈరోజు ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మేడే పండుగ జరుగుతూ ఉంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మేడే సందర్భంగా పట్టణంలోని సబ్ స్టేషన్ వద్ద కార్మికులు మేడే సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ కార్మికులు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఏ సంస్థ అయినా కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కార్మికులకు ఎన్ని గంటలు పని తినగాలని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసి చికాగో నగరంపై పెద్ద మొత్తంలో మీటింగ్ చేయడం జరిగింది. మీటింగ్ పెట్టడం వల్ల ఏమైందంటే అనివార్య కారణాల వల్ల అక్కడ ఏమైందంటే ఉద్రిక్తతలు స్టార్ట్ అయ్యి అక్కడ కార్మికుల మీద దాడులు చేయడం జరిగింది. అందులో ఏమైందంటే కొంతమంది కార్మిక సోదరులు చనిపోవడం జరిగింది. ఏమైందంటే ఆ రోజు డిసైడ్ చేసిన రోజు కాబట్టి ఇది ఏం చేసినంటే మళ్ళీ 1889లో ఎప్పుడైతే చికాగో నగరంలో డిసైడ్ అయిందో ఆ పని దినాన్నే 1889 నుంచి ఇప్పటి వరకు మనం మేడే రోజులు జరుపుకోవడం జరుగుతుంది. దేశం అంతా కాదు, ప్రపంచం మొత్తము జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కూడా తెలియజేస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే కార్మికులకు హక్కులు, కొన్ని డిమాండ్స్ ఏమున్నా కానీ పనికి తగ్గ వేతనం గురించి డిసైడ్ చేసి ఈ మేడే దినోత్సవాన్ని దీన్ని డిసైడ్ చేయడం జరిగింది. కడప జిల్లా మైదుకూరు మండలం విశ్వనాథపురం గంగాయిపల్లెలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించిన మైదుకూరు ఎన్డీఏ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తదేపా మేనిఫెస్టోని వివరించి తదేపాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. నేను నీకు ఇప్పించే బాధ్యత మీరు చేసుకుంటాం. మైదుకూరు అభివృద్ధి ఒక అవకాశం ఉంది. నేను అభివృద్ధి చూపిస్తాను.
చిత్తూరు ఎంపీగా దగ్గుమల్లె ప్రసాదరావు గారిని గెలిపించండి. గంగాధర్నులు ఎమ్మెల్యేగా థామస్ గారిని శాసనసభకు పంపించండి. ప్రసాదరావు ఆ ఢిల్లీని మన పల్లెకు తీసుకొస్తాడు. సోదరులారా, ఎక్కువ సమయం లేదు. దళితులు లేకుంటే రాజకీయం లేదు, రాజకీయం లేకుంటే దళితులు లేరు. మన దళితులు ఎవరు వెనకాల నిలబడితే వాడే నాయకుడు. ఎంతో మంది నాయకులు చేశాం, ఎంతో మంది శాసనసభకు పంపించాం, ఎంతో మంది పార్లమెంట్ పంపించాం. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటారు ఆ దేవుడి దయవల్ల నేను ముఖ్యమంత్రి అయ్యాననేసి. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి అయింది దేవుడి దయ వల్ల కాదు, మా దళితుల దయ వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. దళితుల భిక్షతో ముఖ్యమంత్రి అయ్యావు. ఈ సందర్భంగా మన కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ పెద్దలు వివరించారు. సూటిగా నేను ఒకటే అడుగుతున్నాను, పాయింట్కి వస్తున్నా. ఈ గంగాధర్నులు నియోజకవర్గం నుండి నారాయణ స్వామి ఎమ్మెల్యే అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయినాడు. ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా? ఈ జిల్లాకి ఏమైనా ప్రయోజనం జరిగిందా? పోనీ ఆయన సొంత మండలానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా? పోనీ ఆయన సొంత గ్రామానికి ఏమైనా ప్రయోజనం జరిగిందా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈయన ఉప ముఖ్యమంత్రిగా నేను ఒకటే చెప్తున్నా, మన ఎస్సీలకి ఎస్టీలకి శాసనసభలో పార్లమెంట్ లో ఎందుకు రిజర్వేషన్ కల్పించాడు ఆ రోజు అంబేద్కర్? మన వాదనని, మన ప్రతినిధులుగా ఉంటారని, మన పక్షాన మాట్లాడతారని వీళ్ళు శాసనసభకు పంపిస్తే బిల్ల పంట రోజుల కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. వీళ్ళేమైన నాయకులు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నా. సూటిగా ఈయన సచివాలయం, గ్రామ సచివాలయానికి ఎక్కువ, రాష్ట్ర సచివాలయానికి తక్కువ ఈ నారాయణ స్వామి. ఈసారి నేను ఒకటే చెప్తున్నా, 100 మంది నారాయణ స్వాములు వచ్చినా మన థామస్ గారు విజయాన్ని ఆపలేరు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి బేరిపల్లి గ్రామంలో మంగళవారం మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ సూపర్ 6 పథకాలను గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు 2 ఓట్లు వేసి ఎమ్మెల్యేగా మురళీమోహన్, ఎంపీగా ప్రసాదరావు గారిని గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలని సంక్షేమ పథకాలు పొందుదామని తెలిపారు. సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామం ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, సర్పంచ్ గారికి, ఈ బూత్ ఇన్ఛార్జీలకు అందరికీ, రవి గారికి, రవి గారికి, ఈ గ్రామ కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు అందరికీ వందనాలు. మనకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్నే నాశనం చేసినారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా పోయినాయి. కాబట్టి మళ్ళీ కూడా కూటమి అభ్యర్థులు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఈరోజు ఉమ్మడి అభ్యర్థులుగా మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మురళీమోహన్ గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఇద్దరికి కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తు ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వ అభ్యర్థులు కానీ గెలిస్తే మనకు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అదేవిధంగా మనకు ఇదివరకు కూడా అంతా మనకు సంక్షేమ కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడే మనం అభివృద్ధి చెందినాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ మిట్టపల్లి గ్రామానికి ఈ 100 ఏళ్ళు దాకా ఈ స్థలాన్ని కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వం డబ్బులు కట్టి ఇక్కడుండే ఈ కాలనీలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రవేశపెట్టినాము. కాబట్టి మళ్ళీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పెన్షన్ కానీ 4000 రూపాయల పెన్షను, అదేవిధంగా మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా 3, మహిళలకు పూర్తిగా బస్ ఛార్జీలు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఉంటుంది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో కూడా వస్తాయి. అదేవిధంగా
పిల్లోళ్ళు భవిష్యత్తు కోసం ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం టేకుమంద గ్రామంలో ఇంటింటి ప్రచారం టీడీపీ మేనిఫెస్టో వివరాలు వివరిస్తున్న ఎన్పీ ప్రకాష్ నాయుడు మరియు ఎన్పీ ధరణి భాస్కర్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ పెట్టుకోమన్నా 10,000 రూపాయలు మనం పార్టీలో ఇద్దాం, వాడిని అట్లే పెట్టుకొని 10,000 రూపాయలు జీతం ఇస్తాం, సరేనా? ఏమేదమ్మా తెలుగుదేశం ఓటేయండి. ఇప్పుడు పెద్దమా 50 ఏళ్ళకే పెన్షన్ 4,000 రూపాయలు ఈ నెల నుండి ఇస్తారు. ఈ నెల నుండి అంటే మీకు ఇపోతే కదా ఇచ్చేది ఇచ్చేది కదా 4,000 రూపాయలు ఇస్తారు. హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ అయితే ఇప్పుడు 6,000 రూపాయలు. లేకుండా ఇది ఉంటే 15,000, దానికి 6,000 రూపాయలు. మీ ఇంట్లో ఇప్పుడు మీ ఇంట్లో కోడళ్ళు ఉంటారు, ఇంకో 1,500 వస్తుంది ఒక్కొక్కటి. బిట్లు ఎందుకు చదువుతూ ఉంటే అందరికి సంవత్సరానికి 15,000 లెక్కలు. మిగతా నలుగురికి 15,000 వస్తుంది, 60,000 వస్తుంది. మీకు నేలలు ఉంటే సంవత్సరానికి 20,000 ఫ్రీగా ఇస్తారు. సేద్యానికి 20,000 ఇస్తారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. మళ్ళా ఆడవాళ్ళు ఎక్కడ తిరగాలన్నా బస్సు ఫ్రీ. బస్సు మీరు ఇక్కడ నుండి శ్రీశైలం పోయి గుడికి పోయి రావాలనుకుంటే ఫ్రీగా పోయి రావచ్చు. అదే శ్రీశైలం ఇంతవరకు మీరు పోయిండ్రు కదా, పోయినావా? అప్పుడు ఎంత ఖర్చు అయింది అన్నవరం. ఈసారి పోతే ఫ్రీగా డబ్బు ఇవ్వకుండా మన ఆర్టీసీ ఎక్కేసి శ్రీశైలం వరకు పోయేసి దర్శనం చేసుకుని రావచ్చు. ఫ్రీ చేసేసారు అన్ని. ఇన్ని ఫెసిలిటీ ఇచ్చినారు. 3 గ్యాస్ సిలిండర్లు చెప్తేనే మీరు తెచ్చినాయి. ఒక్కొక్క ఆడబిడ్డకి 19 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఇంట్లో ఉంటే 1,500. ఎవరికైనా ఉద్యోగం రాలేదు, ఉద్యోగం పిల్లాడు చదువుకొని ఉన్నాడు, ఉద్యోగం రాలేదంటే ఆ పిల్లాడికి 4,000 రూపాయలు.